హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపుగా 92-93 అంశాల గురించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. సో ఇప్పుడు కాసేపట్లో ఇక అందరూ స్టార్ట్ అయిపోతారు. ఈ వరుసగా టీడీపీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి అందరూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. అది తప్పు చెప్పారు, ఇది తప్పు చెప్పారు, అందులో అది ఉంది, ఇందులో ఇది ఉందని చెప్పి ఇట్లా వరుసగా ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఒకసారి మనమే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశాల గురించి మాట్లాడారు, ఫ్యాక్ట్ చెక్ ఎంత, అంటే వీటిని మనం ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయి, అసలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి గ్రూప్ని అడిగి తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. మొత్తం దాదాపుగా 92 అంశాల గురించి డిస్కస్ చేశారు. ఫస్ట్ ప్రధానంగా చూసుకుంటే కనుక ముందు ఒక 10 పాయింట్లు మనకి పర్టికులర్గా బడ్జెట్ సెషన్లో మాట్లాడిన అంశాల గురించి, వాటి గురించి కాగ్ రిపోర్ట్ ఇచ్చిన వాటి గురించి, వీటి గురించే ప్రధానంగా చర్చించారు. సో ఇవన్నీ మనం గ్రూప్ని అడగడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా హైలైట్స్ ఏంటంటే 2024-25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ పెరిగాయి, అప్పులు ఎక్కువ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. కాగ్ రిపోర్ట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే ఎఫ్ఆర్ఎంబి టార్గెట్లు ఉల్లంఘించినట్టు చూపించింది. టీడీపీ ప్రభుత్వం ఇది మునుపటి వైఎస్ఆర్సీపీ హయాం నుంచి వచ్చిన లెగసీ సమస్య వల్ల అని చెప్తుంది. అంటే దాదాపు 38,000 కోట్ల అన్పెయిడ్ బిల్స్ ఉన్నాయి, వాటి వల్ల వచ్చాయని చెప్తుంది. వైఎస్ఆర్సీపీ ఏమో దీన్ని టీడీపీ దోపిడీ, అవినీతి వల్ల వచ్చిందని చెప్తుంది. రాష్ట్ర డెట్ చివరికి అంటే 2025 చివరికి 10 లక్షల కోట్లు, అది ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 11.28% ఉంది. సో దీంట్లో ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తే రెవెన్యూ అండ్ ఫిజికల్ డెఫిషియెంట్ పెరుగుదల ఫ్యాక్ట్ చెక్ చూసుకుంటే 2023-24తో పోలిస్తే 24-25లో రెవెన్యూ డెఫిసిట్ దాదాపు 38,683 కోట్ల నుంచి 60,285 కోట్లకు పెరిగింది. ఇది 56% పెరుగుదల. అంటే ఇది ఎఫ్ఆర్ఎంబి టార్గెట్ 2.7% జిఎస్డిబికి మించి 3.75% చేరుకుందండి. ఇక ఫిజికల్ డెఫిసిట్ వచ్చి 62,720 కోట్ల నుంచి 81,071 కోట్ల కంటే 2% పెరిగింది. సో మునుపటి వైఎస్ఆర్సీపీ హయాంలో సగటు ఫిజికల్ డెఫిసిట్ 4.11 అని మీరే చెప్పారు. ఇది సరిపోలుతుంది, కానీ కాగ్ ప్రకారం వైఎస్ఆర్సీపీ లిమిట్లు మించింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవి గతంలో కంపారిజన్ టేబుల్స్, గతంలో ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి. ఇక ఫ్యాక్ట్ కాగ్ ప్రకారం టీడీపీ హయాంలో అంటే 2014-19 అనుమతించిన దానికంటే 29,099 కోట్లు ఎక్స్ట్రా అప్పులు చేశారు. వైఎస్ఆర్సీపీలో 12,708 కోట్లు తక్కువ. ఇక 2025-26 ఇది మరింత ఘోరం అని చెప్పారు. ఇంకా డేటా పూర్తిగా రాలేదు, కానీ ఆర్బీఐ ప్రొజెక్షన్ ప్రకారం జీడిపి 4.1% ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఇక మొత్తం అప్పులు ఫ్యాక్ట్ చూసుకుంటే కనుక ఈ 24-26 20 నెలల కాలంలో దాదాపు 3.18 లక్షల కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, టీడీపీ వాళ్ళు లేదు అని పెండింగ్ బిల్స్ వల్ల అని చెప్తున్నారు, కానీ అది కాదు. ఇక మరొక కీలక ఫ్యాక్ట్ ఆదాయం తగ్గటం, అవినీతి ఎక్కువ అయిపోయిందని చెప్తున్నారు బాగా. కాగ్ ఫ్యాక్ట్ ట్యాక్స్ కలెక్షన్లో 18,748 కోట్ల షార్ట్ ఫాల్, నాన్ ట్యాక్స్ 403 కోట్లు తగ్గాయి. అవినీతి, ఇసుక మైనింగ్, లిక్కర్ భూముల ఆరోపణలు ఇవి బాగా ఎక్కువ అయిపోయినాయి అంట. ఇక విశాఖపట్నంలో దాదాపుగా 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ సుమారు 5,000 కోట్లు. గీతం యూనివర్సిటీ ఎవరైతే చంద్రబాబు బంధువు శ్రీ భరత్ నడిపే దీనికి రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదనపై వివాదం. దీన్ని వైఎస్ఆర్సీపీ ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్తుంది. ఇక ట్రెజరీ మినిమం బ్యాలెన్స్ 2024-25లో మినిమం క్యాష్ బ్యాలెన్స్ 1.94 కోట్లు. ఆర్బీఐలో 8 రోజులు మాత్రమే మెయింటైన్ చేశారు, మిగతా 357 రోజులు దీనిపై ఆధారపడ్డారు, ఓడి పైన. ఇంకా దాచిన అప్పులు ఫ్యాక్ట్ బడ్జెట్లో 60,485 కోట్లు చూపిస్తే కాగ్ 81,070 కోట్లని తేల్చింది. అంటే దాదాపు 20,000 కోట్లు తక్కువ చేసి చూపించారు. ఇది బడ్జెట్లో అప్పులు అసలు దానికన్నా దాదాపు 20,000 కోట్లు తక్కువ చేసి చూపించారని కాగ్ ధృవీకరించింది. సూపర్ 6 స్కీములు ఉదాహరణకు పెన్షన్, సబ్సిడీ వల్ల ఖర్చులు పెరిగాయి, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. మొత్తం మీద చూస్తే ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్తో దాదాపుగా చాలా వరకు కరెక్ట్గానే అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి మొత్తం ఇవన్నీ కూడా దాచారు అని కాగ్ రిపోర్ట్లో ఉన్న అంశాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ఒక్కొక్కటి బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఇదిగోండి, మా హయాంలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ 2 ఏళ్లలోనే చేశారు. 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్ల మాత్రమే.
ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థ నిర్వహించారు, ఎవరు ఆర్థిక వ్యవస్థను డ్యామేజ్ చేశారు అనేది కళ్ళకరడిగా కనిపిస్తూ ఉంది. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 2 సంవత్సరాల పైభాగం కరోనాతోనే సరిపోయింది. అప్పుడు ఇంకా ఇన్కమ్ లేదు. అలాంటి టైంలో కూడా చేసిన అప్పు కేవలం ఈ 2 సంవత్సరాలలో చేసిన అప్పు కన్నా చాలా 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 తక్కువ. ఇంకోటి, విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయాలు రావటం లేదు. వనరులన్నీ కూడా దోచేసి సొంత జేబులు నింపుకుంటున్నారు. ఇది మాత్రం 100% అండి. ఎందుకంటే ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్స్, లైట్రైట్, గ్రానైట్, లిక్కర్ భూములు, అధిక రేట్లు ఇవన్నీ కూడా ఇసుక కోసం, వీటి కోసం కూటమి నాయకులే కొట్టుకుంటా ఉన్నారు అన్ని చోట్ల. మాకంటే మాకని ఈ వనరులను మాత్రం విపరీతంగా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను కారు చౌకగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు. అవసరమైతే ఆయన ఎకరం కాదు, గజం కాదు, మొత్తం భూమి కూడా రూపాయికి ఇచ్చేస్తా అని చెప్తా ఉన్నారు. కానీ వెంకటేశ్వర స్వామికి మాత్రం ఎకరం 25 లక్షలకు 50 లక్షలకు అమ్మారు ఎకరం. 5 కోట్లు విలువ చేసే 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధు కబ్జా చేస్తున్నారు. ప్రొక్లైన్లతో లెవెల్ చేసి ప్రభుత్వం పెట్టిన బోర్డులను పీకేసి ఆక్రమించుకుంటున్నారు. ఇంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి ఆయన బంధువు లోక్సభ ఎంపీతో కలిసి ప్రజల ఆస్తులను దోచేస్తున్నారు. భరత్ గురించి చెప్తున్నారు, గీతం యూనివర్సిటీకి సంబంధించింది. ఆర్బీఐ లోన్ అడ్వాన్సుల మీద ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో మినిమం బ్యాలెన్స్ నగదు నిల్వ ఉండే రోజులు పడిపోయాయి. ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో నగదు నిల్వలో ఉన్న సమయం కేవలం 8 రోజులకు పడిపోయిందంట. 360 రోజుల్లో 357 రోజులు మినిమం బ్యాలెన్సులు కూడా ట్రెజరీలో లేవు. మరి ఏమవుతున్నాయి ఇవంతా కూడా? చంద్రబాబు గారు తాను చేస్తున్న పరిపాలనకు ఆయన ఇస్తున్న బిల్డప్కి మధ్య తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకి. ఏమంటున్నారు? ప్రతిదానికి కూడా వైఎస్ఆర్సీపీ మీద తోసేస్తున్నారు. మీరు చేసిన అప్పుల వల్ల ఇది అయిపోయింది, మీరు చేసిన విధ్వంసం వల్ల ఇలా అయిపోయిందని చెప్పి తోసేస్తున్నారు. 2024-25 చేసిన బడ్జెట్ అప్పులు 60,485 కోట్లని వీళ్ళు ప్రభుత్వం చెప్తుంది. కానీ కాగ్ మాత్రం ఆ ఏడాదిలో చేసిన అప్పులు 81,071 కోట్లు అని తేల్చి చెప్పింది. అంటే దాదాపుగా 20,000 కోట్ల అప్పులను వాస్తవం కంటే తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇది మరి ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా. 2024-25 బడ్జెట్ వెలుపల చేసిన అప్పులపై వివరాలు ఇవ్వమని మండలిలో రాతపూర్వకంగా ప్రశ్నించాం. అలాంటి అప్పులేవి చేయలేదంటూ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు ప్రభుత్వ గ్యారెంటీలతో పెద్ద ఎత్తున అప్పులు తీసుకుంటున్నారు. వీటన్నిటిని కూడా హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనక మరి ఏమంటారు? మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు తప్ప ప్రజలకు ఒరిగింది సున్నా. ఈ 16 రోజుల అసెంబ్లీ మండలి సమావేశాల్లో తిరుమల లడ్డు గురించి, కల్తీ నెయ్యి వ్యవహారం గురించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్ గురించి, మతం గురించి, లేకపోతే చైర్మన్ మోషన్ రాజు మతం గురించి, వీటి గురించి మాత్రమే చర్చ నడిచింది. ఇంకా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అదేదో ఎన్డీఏ సమావేశాల లెక్క అందరం కలిసి పనిచేయాలి, అందరం ముందుకు పోవాలని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్ మాట్లాడుకున్నారు. అసెంబ్లీ దానికి వేదిక అయింది. ఎప్పుడు చరిత్రలోనే అట్లాంటిది. ఇక చంద్రబాబు గారు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే చంద్రబాబు గారికి ఆయన కొడుకులు జాకీలు పెట్టి ఎత్తాడు. వీళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ మరో జాకీ పెట్టి లేపుతాడు. అందుకే వీళ్ళు అసెంబ్లీని వాడుకుంది అందుకే కదా. అంతకు మించి అసెంబ్లీలో ఈ 16 రోజులు ఒక కొత్త చట్టం అన్నా తీసుకొచ్చారా, ఓ కొత్త పాలసీ అయినా తీసుకొచ్చారా? ప్రజలకి మనకు వచ్చే ఒక్క అంశం గురించి అయినా ఈ 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం చర్చ జరిగిందా అంటే సున్నా అనే చెప్పాలి. రైతు భరోసా కింద మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే మాట్లాడలేదు. 2 ఏళ్లకు కానీ ఇవ్వాల్సింది 40,000, కానీ ఇచ్చింది మాత్రం 10,000. ఇంతవరకు దాని గురించి అతీగతి లేదు. ఈ పథకానికి దూరం చేసిన 7 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటని అడిగితే నోరు మీద పడడం లేదు. కౌలు రైతులకు ₹1 కూడా ఇవ్వడం లేదు ప్రశ్నిస్తే దాని గురించి మాట్లాడటం లేదు. ప్రీమియం కట్టబోవటం వల్ల 2023-24-25 వ్యవసాయ సీజన్లో దాదాపుగా 3,500 కోట్లు రైతులు నష్టపోయారండి. రైతు భరోసా, రైతు బీమా ప్రీమియం కట్టాలి కదా రాష్ట్రాలు, ఆ ప్రీమియం కట్టకపోవడంలో దాదాపు 3.5 కోట్ల నష్టం జరిగింది రైతులకి. ఇక వీరికి డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మాట కూడా లేదు. మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన 1,00,000 మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ₹1 కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయ శాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా చెప్తారా? ఇవి కదా మనం అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు. వీటి గురించి కదా చర్చించాలి. మనకి లడ్డు గురించి, మతాల గురించి మాత్రమే అసెంబ్లీ ఉంది. దానికోసమే ధరల స్థిరీకరణ కోసం 300 కోట్ల కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదారి చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ పంటలు ఎంత ఖర్చు చేసి కొన్నామో సమగ్ర వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పండ్ల ధరలు పడిపోయాయి. 4 రోజుల క్రితం 26,000 ఉన్న క్వింటా మిర్చి ధర ఇప్పుడు
18,000కి పడిపోయింది. ఇంకా 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 వెనక్కి వస్తుంది మిర్చి ధర. దీని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? కరెక్ట్గా నెల రోజుల క్రితం 26,000 ఉన్న క్వింటా మిర్చి ధర ఇప్పుడు 18,000 కన్నా తక్కువేం పలుకుతుంది. దాని గురించి అసలు డిస్కషనే లేదు. దాని గురించి శనగ ఎంఎస్ఎంపీ 5,875 రైతులు 5,000 లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న కూడా 2,400 అయితే రైతులు 1,400 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలో రైతులు దాదాపు 3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్ళీ టన్ను 5,000కి పడిపోయింది. గతంలో చూశారు మీరు. మా హయాంలో అరటి టన్ను 30,000కి అమ్ముకున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్ళం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు పాటలు స్కిట్లతో కాలక్షేపం చేస్తున్నారు. అది మనం మీరు పంట నష్టం జరగకుండా మేము ఆదుకుంటాం, గిట్టుబాటు రేటు వచ్చేలా మేము చూస్తాం, ఇలా రైతులకి భరోసా ఇవ్వాల్సిన టైంలో ఆటలు పాటలు స్కిట్లు కామెడీలు వీటి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు మన సభ్యులంతా కూడా, గౌరవ సభ్యులంతా కూడా. ఆత్మహత్య చేసుకున్న రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం మచ్చుకైనా మాట్లాడలేదు. అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా 16 రోజులు జరిగితే ఈ 16 రోజుల్లో రైతుల సమస్యల గురించి కావచ్చు, రైతు బీమా పథకానికి ప్రీమియం కట్టకపోవటం వల్ల రైతు 3,500 కోట్ల నష్టపోతున్న నష్టం గురించి కావచ్చు, పడిపోతున్న మిర్చి ధర గురించి కావచ్చు, లేకపోతే అరటి రైతుల నష్టాల గురించి కావచ్చు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి కావచ్చు, మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గురించి కావచ్చు, ఒక్క అంశం గురించి అయినా అసెంబ్లీలో మచ్చుకైనా కనీసం మాడారా? కేవలం లడ్డూలో కల్తీ జరిగింది, జగనన్న మతం అది, లేకపోతే చైర్మన్ మతం అది, వీటి గురించి చర్చించారు. ఆటలు పాటలు స్కిట్లతో సరిపెట్టారు. కానీ ఒక్కరోజైనా కనీసం ఒక్క నిమిషం పాటు రైతుల గురించి చర్చించారా? రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి గురించి, లిక్కర్ మాఫియాల గురించి, ఇసుక సిండికేట్ల గురించి, వీటి గురించి ఒక్క నిమిషమైనా చర్చించారా? ఈ అంశాల గురించి కదా అసెంబ్లీలో మాట్లాడాల్సింది. ఈ అంశాల కోసం కదా మనం అసెంబ్లీ మండలి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది. ఒక అసెంబ్లీ ఒక రోజు నడవాలంటే ప్రజాధనంతో నడిచేది. ప్రజాధనంతో, ప్రజల ట్యాక్సులతో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల కష్టాల గురించి కాకుండా వీళ్ళ పార్టీ ఎట్లా పోవాలి, 15 సంవత్సరాల ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఇవెట్లా వీటి గురించి చర్చించుకోవడానికి మాత్రమే అసెంబ్లీని మండలిని వాడుకున్నారు. వీటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి స్థాయిలో, అంటే అసెంబ్లీలో ఏం చర్చ జరగాలి, ఏమి దాచి ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఏమి దాచి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వీటన్నిటిపైన సమగ్రంగా విశ్లేషించి క్లియర్ డేటాతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక్కళ్ళైనా ఇప్పుడు దీనికి ఆ అడిగిన క్వశ్చన్లకి సరైన సమాధానం చెప్పగలుగుతారా? సూటిగా మాట్లాడగలుగుతారా? డేటాతో సహా ముందు పెట్టి అడిగిన ఒక్క క్వశ్చన్కైనా మీ దగ్గర విత్ డేటాతో, విత్ ప్రూఫ్తో సమాధానం చెప్పే దమ్ము ఒక్క నాయకుడి కన్నా ఉందా? టీడీపీలో కానీ కూటమిలో ఒక్కళ్ళకైనా? మళ్ళీ ఏదో ఒక డైవర్షన్ డ్రామా తెరపైకి తీసుకొచ్చి ఈ అంశాలన్నీ పక్కదారి పట్టిస్తారు. చూస్తూ ఉండండి.